పోలీసు వారి కొన్ని పెరేడ్ను సందర్శించడానికి ఆహ్వానిస్తున్నారు. श्रीमान 6 AR कंटिजेंट आपका निरीक्षण के लिए पेट पर हाजिर है। మాకు ఆ రోజు మీరు ఇచ్చిన ధైర్యం ఎంతో స్ఫూర్తినిచ్చింది సార్. సమస్యలు ఉన్న ఎవరైనా నేరుగా ఫోన్ మెసేజ్ ద్వారా పరిష్కరించుకునే సదుపాయాన్ని కల్పించారు సార్. అలాగే మా పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయతలు చూపించి వైద్య సదుపాయాలు కల్పిస్తూ అలాగే ఆహార పదార్థాలు స్వాట్ టీమ్ని దేశంలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేసి ప్రకాశం జిల్లా ఖ్యాతిని క్రింది స్థాయి సిబ్బందిని కూడా వాళ్ళలో మనోధైర్యాన్ని నింపి సాధారణంగా వాహనంలోకి ఆహ్వానిస్తున్నాను. డిఎస్పీ గారు మరియు ఏఆర్ సిబ్బంది, అడిషనల్ ఎస్పీ శ్రీ డి రవిచంద్ర సారు మరియు డాక్టర్ మేడం దుశ్శాలువతో అడిషనల్ ఎస్పీ శ్రీ డి రవిచంద్ర సార్ మరియు డిఎస్పీ శ్రీ సంవత్సరం ప్రకటించేటువంటి స్కాచ్ అవార్డులు అనేకమైనటువంటి స్కాచ్ అవార్డులు కైవసం చేసుకొని జిల్లాకు పేర్కొన్నారు మన ప్రియతమ ఎస్పీ సార్. Prakasham District Police, ప్రత్యేకంగా Prakasham District Armed Reserve. It is my privilege, it is my honor that in the finest police tradition, మా డిపార్ట్మెంట్ యొక్క ఉన్నత సాంప్రదాయం పాటిస్తూ ఈరోజు ఒక గర్వంగా ఉంది. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ప్రివిలేజ్, ఇట్ ఈస్ అ రేర్ ప్రివిలేజ్, అండ్ ఐఎమ్ వెరీ వెరీ
proud and happy to have to be receiving it. In 2.5 years have been very, very satisfying, personally as well as professionally. Everybody, నేనైతే చాలా డిస్ట్రిక్ట్స్లో, మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్లో ఆల్ ఓవర్ ఇండియా కూడా, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే మ్యాక్సిమం జిల్లాల్లో ఎస్పీ యొక్క క్యాంప్ ఆఫీస్, ద రెసిడెన్స్ ఆఫ్ ది ఎస్పీ is actually separate, and the lines, the police lines, the armed reserve is separate. మన కొన్ని రాష్ట్రాల్లో ఈ మావోయిస్ట్ సమస్య సందర్భంగా, ఎల్డబ్ల్యూఈ సమస్య సందర్భంగా, in many places the camp office of the superintendent of police is co-located with the armed reserve. Prakasham also is one of those places. Nijanga, I was very, very happy, and I really do feel that AR lo undadam chala manchiga untundi. In fact, it is my belief that every SP camp office should in fact be located in the AR. Every day mana men ni chusta untamu, every day officers ni chusta untamu. Night kuda I keep walking around the campus, late night, early hours, keep looking at the campus. నాకు అయితే ఏఆర్లో ఉండడం చాలా మంచిగా అనిపించింది, and I hope that I do hope that this is what should be the case everywhere actually. It has been a lot of support and cooperation from everybody. స్టార్టింగ్ నుంచి కూడా 2.5 years నుంచి కూడా చాలా కోఆపరేషన్ వచ్చింది, చాలా కష్టపడ్డారు అందరూ కూడా. The AR platoons, the BD squad, the dog squad, security wing, PSOs, general platoons obviously, special party, even empty wing, అందరూ కూడా చాలా కష్టపడ్డారు. DTC also is to be considered part of the headquarter establishment. Everybody worked hard. కొన్ని చాలా మెమరబుల్ అందులో అచీవ్మెంట్స్ ఉన్నాయి, ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ ఏఆర్ సందర్భంగా. Of course, SWAT team was one of them. ఏఆర్లో నుంచి కొంతమంది మోటివేటెడ్ పర్సన్స్ ముందుకు వచ్చి they formed into the first SWAT team, district level SWAT team of the country. Similarly, now the same squad will now become the first district disaster response force. NDRF, SDRF లాగా DDRF ప్యాటర్న్లో వాళ్ళు కూడా తయారవుతారు. ఈ కొన్ని సందర్భాల్లో చాలా కష్టపడ్డారు అందరూ కూడా. ప్రత్యేకంగా కోవిడ్ ఈ లాస్ట్ 2.5 yearsలో ఆల్ ఓవర్ ద కంట్రీ, ఐఎమ్ షూర్ ఆల్ కలెక్టర్స్, ఆల్ ఎస్పీస్ విల్ రిమెంబర్ ద కోవిడ్ స్ట్రగల్, ద కోవిడ్ రెస్పాన్స్, ద కోవిడ్ వర్క్. చాలా కష్టపడ్డారు అందరూ కూడా కష్టపడ్డారు. చాలామంది దే ఈవెన్ లాస్ట్ దేర్ లైఫ్స్. హైయెస్ట్ సాక్రిఫైస్ కూడా, అల్టిమేట్ సాక్రిఫైస్ కూడా చేశారు ఈ కోవిడ్ నిమిత్తం డ్యూటీస్ చేస్తూ. వ్యాధి సోకి అల్టిమేట్ సాక్రిఫైస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యన ఎలక్షన్స్ వచ్చాయి వరుసగా. ఆల్ ద 4 ఇంపార్టెంట్ ఎలక్షన్స్ 1 by 1 అది కూడా చాలా చక్కగా జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా చేసింది. అందులో కూడా ది రోల్ ఆఫ్ ది AR was very, very important. Similarly, over the last 2.5 years, we wanted to do some experiments. కొన్ని కొత్త ప్రయోగాలు, కొన్ని విధి తీరులో మార్పు మనం ట్రై చేసాము. చాలా వరకు అందులో కూడా we got good amount of success.
ప్రత్యేకంగా of course you're all aware of it. ఇక్కడున్న all officers are aware of it. We did a lot of different projects. So definitely I will continue to be in touch with all of you. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా దయచేసి you're all free to be in touch with me. Please be in touch with me and yeah, all the best to all of you.